ఇది మీ JR10 టీవీ న్యూస్ తెలంగాణ. దానికి మనం ప్రెజెంట్ గా ఉన్న భూభారతి చట్టం పరంగా ప్లస్ మిగతా డైరెక్షన్స్ పరంగా ఎలా మీకు రికార్డ్ మీద కూడా హక్కు ఇవ్వచ్చు, అది చాలా ముఖ్యమైనది మనకి. సో ఇలాంటి కొంతమందికి ఎక్కువ సమస్యలు ఉన్నాయి, కొంతమంది చాలా టైం నుంచి సఫర్ చేస్తున్నారు, కలెక్టరేట్లో తిరుగుతున్నారు, ఆర్డీఓ ఆఫీస్లో తిరుగుతున్నారు, తహసీల్దార్ ఆఫీస్లో తిరుగుతున్నారు. అవి అంతా పక్కనే పెట్టుకొని ఇప్పుడు ఈ నెల వరకు మీతో పాటు మా టీం వాళ్ళు ఉంటారు, సర్వేయర్ ఉంటారు, ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో, మా తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఈ మొత్తం ప్రాసెస్ నడుస్తుంది. భరోసా రావట్లేదు, రకరకాల కేసెస్ ఉన్నాయి. సో అది చేయడానికే మనం ఇది మూవీ రీసర్వే ప్రాసెస్ మొదలు పెడుతున్నాము. మాకి కూడా ఇక్కడ నుంచి డీటెయిల్స్ పంపించినప్పుడు రాష్ట్ర స్థాయిలో వాళ్ళ కొన్ని గ్రామాలకి ఎంపిక చేసి ఈ ప్రాసెస్ మనం మొదలు పెడుతున్నాము. సో దీని అయిన తర్వాత మీకు ఇది చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నాయి, పెద్ద సమస్యలు ఏవైనా ఉన్నాయి, దానికి పరిష్కారం చేయడానికి మాకు ఒకటే అవకాశం దొరుకుతుంది. ఈసారి ఈయన రమేష్ ఆయన ఇక్కడనే కబ్జాలో ఉన్నారు, కానీ ఆయన దగ్గర హక్కులు ఏం లేవు. ఎలా ఇవ్వచ్చు హక్కులు ఆయనకి? అది గవర్నమెంట్ భూమియా, పట్టా భూమియా, ఎలా వచ్చింది ఈయనకి? తాత కాలం నుంచి వచ్చిందా? తాత వాళ్ళకి కొన్ని ఈయనకి ఇచ్చారా? ఏ రకంగా వచ్చింది? అది మనం అంతా పరిష్కారం చేస్తాం. ఒకవేళ ఎవరికైనా పేరు మీద భూమి ఉంది, రికార్డులో ఉంది, కానీ కాస్తులు లేదు, సో వాళ్ళకి కూడా ఎలా వచ్చింది పేరు మీద, అది కూడా మనం చెక్ చేస్తాం. సో మీ అందరికీ ఉన్న భూమి గురించి ఏడీ గారు చెప్పినట్లుగా ఫస్ట్ మనం మొత్తం గ్రామంకి సరిహద్దు మార్క్ చేసి ఆ సరిహద్దులో ఉన్న ఏరియాకి మొత్తం చెక్ చేస్తాం. ఎవరు కాస్తులు ఎంత జగలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, రికార్డ్ పరంగా ఇలా ఉన్నాయి ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా సర్వే అవుతుంది. తెలంగాణ ప్రాంతం దురదృష్టం ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చినా ఇప్పటి వరకు సర్వే చేయలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు సర్వే చేయలేదు. మీ విలేజ్ శివంపేట విలేజ్ 1356 ఫస్ట్లీ అంటే 1946లో స్వతంత్రం రాకుండా ముందు సర్వే అయింది. దానికి సంబంధించిన మ్యాప్ల ఆధారంగానే మా దగ్గర రికార్డు ఉంది, కానీ రికార్డులో ఎక్కువ నమోదైనా ఉంది. సో దానికి కూడా మనకు కనిపిస్తుంది కి ఎవరి పేరు మీద ఇది తప్పు నమోదైనా ఉంది, వాళ్ళకి ఏం హక్కులు లేదు, కానీ ఇప్పుడు రికార్డులో కనిపిస్తున్నారు. సో అలాంటి అన్ని క్లారిటీ తీసుకోవడానికి ఈ మాకు మంచి అవకాశం ఇచ్చారు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. కొంతమంది స్టార్టింగ్లో చెప్పారు లేదు లేదు శివంపేటలో ఎందుకు చేయాలి, చాలా గొడవ అవుతాయి, కానీ మేము చెప్పినాం ఈ గొడవ అనేది ఎందుకు అవుతుంది, మా గ్రామస్తులే కదా, వాళ్ళే కూడా సహకారం చేస్తారు. అక్కడ ఉన్న సమస్యల గురించి వాళ్ళే కూడా ముందుకే వస్తున్నారు. సో అందుకే ఈ గ్రామం మనం సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా సహకారం చేయాలి. మా సర్వే టీం ప్లస్ రెవెన్యూ టీం అందరూ ఇక్కడే ఉంటారు. ఎక్కడైనా కూడా మీకు మధ్యలో కూడా ఇష్యూస్ ఉన్నాయి, ఆర్డీఓ గారు మధ్యలో వచ్చి చూస్తారు, కానీ ఎండింగ్లో ఉన్న వరకు మీరు కోఆపరేట్ చేయాలి, సహకారం ఇవ్వాలి. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మేమంతా రిజాల్వ్ చేస్తాం. ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని గ్రామాల్లో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాము, మనకి 11 సో 11 గ్రామాల్లో ఆల్రెడీ కంప్లీట్ అయినాయి ఈ ప్రాసెస్. సో అక్కడే కూడా మెల్లగా చేసాము, మనం అంతా చూసుకొని ఏం హడాబడిలో చేయలేదు, అది మొత్తం చెక్ చేసి అంత రికార్డ్ తయారు చేసి ఇప్పుడే సబ్మిట్ చేయడం జరిగింది. కూడా సర్వే నెంబర్ వస్తుంది. గతంలో ఏం చేశారు, కొనుక్కున్నప్పుడు ఆయన దగ్గర 10 ఎకరాలు అనుకోండి, 2 ఎకరాలు అమ్మాడు, అమ్మితే ఆ నెంబర్ పెట్టేసి కింద ఆన్ రాసి ఇవ్వటం. ఆయన అమ్మితే మన దాంట్లో 1 ఎకరం అమ్మితే దాంట్లో ఏం చేసాడు A/1 అని, ఆ మిగిలిన దానికి A/2 అని, ఈ విధంగా రాస్తుంది. కానీ దాని నక్షా ప్రకారం రాలేదు, ఇవన్నీ నక్షాకు రాలేదు. అంటే మన అమ్మకాలు కొనకాలు క్రయ విక్రయాలు జరుగుతూనే ఉన్నవి. మన కాలం చేసిన తర్వాత పిల్లలు పోతున్నాయి, పిల్లలు కూడా పంచోడవుతుంది వాళ్ళ